శ్రీ గురుభ్యో నమ. పురాణ పురుషుడు శ్రీకృష్ణ జననము, అందుకు సంబంధించిన పూర్వాపరములు, ధర్మ మర్మములు, తత్వమును, సందేశమును మనకు ఎంతో హృద్యముగా అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అను గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 18వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. శైలపుత్రి గుహుడు సింహము దర్శనమును అనుగ్రహించి అంతర్ధానము జరుగుసరికి సాయం సంధ్య సమీపించుచున్నది. అంటే అంతకుముందు చాప్టర్లో మనం ఏం చెప్పుకున్నామండి? వాళ్ళందరూ సప్తాహ యజ్ఞము ప్రారంభం చేశారు. అమ్మవారు దర్శనమిచ్చారు. గుహుడు అనేటువంటి అతని చిన్నపిల్లవాడు, ఆ రూపంలో గుహుడు అనేటువంటి ఆయన, అట్లాగే సింహము, ఈ ముగ్గురు కూడా దర్శనమిచ్చారు. అమ్మవారు వాళ్ళ కర్తవ్యం ఏమిటో చెప్పారండి. ఆ తర్వాత వాళ్ళు అంతర్ధానం అయ్యారు. అప్పుడు సాయం సంధ్య సమీపించుచున్నది. ఋషులెల్లరూ సాంధ్యకృత్యములను నిర్వర్తించుకొనుటకై తడవులాడిరి. తమ ఆశ్రమ సామగ్రిని కొనిరాకుండా నారదుని పిలుపు వెంట కేవలము దండ కమండలువులతో మాత్రము నడచి వచ్చితిమని గమనించిరి. ఆలోచనలు మాని గంగా నిర్జరమున స్నానము చేసి కమండలవుల నింపుకొని మరలా గుహకు ఇరుపార్శ్వములయందును శిష్య సమేతులై బారులు తీర్చి నిష్ఠతో నిలిచిరి. అంజలులు ఘటించి ఓంకారమును సామమార్గమున ప్రస్తారము చేసిరి. వారి చుట్టూనున్న ఆకాశ భాండమునందు మేఘ గంభీర ధ్వనులు పుట్టెను. పైని వర్షామేఘములు గర్జించుచుండెను. మేఘగర్జనలతో పాటు వారు ఉచ్చరించిన ప్రణవము అభేద స్థితి నొంది లోయలో ప్రతిధ్వనులు చేసెను. పూర్వ పశ్చిమ దిశల నుండి 2 విధములైన ధ్వనులు వేరువేరుగా పుట్టి ప్రసారమయ్యను. అందు తూర్పు దిక్కున లోయలో ఋషులు చేయుచున్న వేదఘోషము, మేఘముల గర్జనను, పశ్చిమ దిక్కు నుండి వచ్చుచున్న ప్రతిధ్వని అనాద్యంతమైన నాదముగను వినిపించెను. ఆ నాదము గుహలో ప్రతిధ్వనించి వ్యక్తావ్యక్తముగా మనోహర కలస్వరములను పుట్టించెను. అవి హృదయాహ్లాదకరములుగా ఉండుట గమనించిరి. కానీ వాని విధానమునకు పేరేమి పెట్టవలెనో వారికి తెలియలేదు. అందరూ అట్లు ప్రణవోచ్చారణము చేయుచు తదేక దృష్టితో మెలకచుండగా పరాశర మహర్షి గంభీర మౌనముద్రతో గుహ ఎదుట నిలబడెను. పాదుకలను, దండ కమండలములను గుహద్వారమున వదలి ధ్యానస్థిమితలోచనుడై చీకటిలోనికి చూచుచూ గుహలో ప్రవేశించెరు. మిగిలిన వారెల్లరూ మౌనముగా నిలబడి ఆశ్చర్యముతో చూచుచుండిరి. నారదుడు శాసించిన సప్తాహ యజ్ఞము ప్రారంభము నాటి నుండియా మరునాటి నుండియా అను సందేహము కలిగెను. 1-2 ప్రశ్నల తరువాత నాటి నుండియే ప్రారంభమైనదని వ్యాసుడు నిర్ణయించెను. ఆ రాత్రి అంతయు ఋషులు అట్లే గుహ ముందు నిలిచి ఉండిరి. ఉత్తర దిశగా పరికించుచున్న ఋషుల కన్నులకు సప్తఋషి మండలము మబ్బులు సంధించినప్పుడు పొడగట్టి మరలా మాయమగుచుండెను. రాత్రి ప్రారంభమున మొదటి జామునందు సప్తర్షి మండలము నిలువుగా నాటిన ఒక పతాక వలె ఉండెను. కాలపురుషుడు మెల్లమెల్లగా పతాకను గాలికి వీచుచూ అడ్డముగా త్రిప్పినట్లు గమనము మారెను. ఋషులు అర్ధరాత్రము దాటుచున్నదని గ్రహించిరి. గుహలో నుండి రుక్కులు వినిపించెను. దొంగిలింపబడిన ఆవును గొనివచ్చి రక్షించుటకై తానును దొంగ అయి అగ్నిహోత్రుడు గుహలో దూరెను అని ఆ ఋగ్వేద మంత్రమునకు వ్యాసుడు వ్యాఖ్యానము చేసెను. లోపల నుండి రుక్కులు వినిపించినయండి. అయితే వ్యాస భగవానుడు ఈ రుక్కులకు వ్యాఖ్యానం చేశారట. ఏమిటి ఆ మంత్రం యొక్క అర్థము అంటే గనక, దొంగిలింపబడిన ఆవును గొనివచ్చి రక్షించుటకై తానును దొంగయ్యి అగ్నిహోత్రుడు గుహలో దూరెను, అదటండి అర్థం.
బ్రాహ్మీ ముహూర్తమున ఋషులు అంజలి ఘటించి మరలా ప్రణవమును ఆరంభించిరి. పరాశరుడు గుహలో నుండి నడచి వచ్చి పాదుకలు కమండలువు గ్రహించి మిగిలిన ఋషులతో కలిసి గంగా నిర్జరిణిలో స్నానాధికములు ముగించుకొనెను. వారు అతనిని అనేక విధములుగా ప్రశ్నించిరి. అతడు మౌనముద్ర వహించెను. పగలు మీ అందరిలో ఒకటిగా చరించెదను, రాత్రి గుహలోనికి పోయేదను అని మాత్రము బదులు పలికెను. చెరసాలలో నిద్రించుచున్న దేవకీదేవికి ఈ మొత్తము దృశ్యము దర్శనమిచ్చెను. మెలకువ వచ్చేసరికి ఏమియును జ్ఞప్తి లేదు. ఏవో మంచి స్వప్నములు వచ్చినవి. ఎవరో మహనీయులు ఎచ్చటెచ్చటనో చెరించుచుండుట మాత్రము జ్ఞప్తి ఉన్నది. దీని ఫలితమేమి అని వసుదేవుని ప్రశ్నించెను. వసుదేవుడు ఆలోచించి మంచిదే అని పలికి ఊరకుండెను. చూడండి, నిండు నెలలు దేవకీదేవికి, ఆవిడకి వరుసగా స్వప్నములు వస్తున్నాయండి, కళలు వస్తూ ఉన్నాయి. ఈ సప్తాహ యజ్ఞము ఇదంతా కూడా ఆవిడ కల్లో కనిపించిందటండి. కంసునకు యథాప్రకారము కంటిపై కునుకులేదు. దీపకాంతులతో వెలుగొందుచున్న తన గదియందు వాని కన్నులకు గాఢాంధకారము గోచరించెను. ఉక్కిరి బిక్కిరి అయిన తన్ను ఎవరో చీకటి గుహలోనికి గొనిపోవుచున్నట్లు అనిపించెను. ఆ దినమున దక్షిణ మహాసముద్రమునందు ఉప్పెనలు రేగినవని వార్తలు పుట్టెను. సుడిగాలులు పర్వతారణ్యములను కంపింపచేసెను. అష్టమి నాడు పగలంతయు ఋషులు బ్రహ్మయజ్ఞ దీక్షలో ఉండిరి. లోయలోని చెట్ల నుండి రాలిన వెలగ పండ్ల గుజ్జు తిని గంగాజలమును గ్రోలిరి. వీళ్ళందరూ దీక్షలో ఉన్నారండి. వీళ్ళు సప్తాహ యజ్ఞము ఆ దీక్షలో ఉన్నారు. దానికి సంబంధించినట్లుగానే వీళ్ళ ఆహార వ్యవహారాలు కూడా ఉన్నాయి. లోయలోని చెట్ల నుండి రాలిన వెలగ పండ్ల గుజ్జు తిని గంగాజలమును గ్రోలట. ఆ రోజు ఏ రోజు? అష్టమి రోజు. ఋగ్వేద మంత్రములందలి వృత్రవధ కథను వర్ణించు సూక్తములను పారాయణము చేసిరి. మేఘములు సుడులుగా సర్పవలయముల వలె తిరిగినవి. వడగండ్ల వానలు కురిసెను. సాయం సంధ్యకు ఆకాశము తేటపడెను. ఎల్లరూ ప్రణవమును ఉచ్చరించుచుండగా పరాశరుడు గుహలో ప్రవేశించెను. అర్ధరాత్రమున రుక్కులు వినిపించినవి. నేను మీ పూజలను స్వీకరింతును. నన్ను ఆరాధించుట ఒక్కటే మీరు దివ్యులుగా చెరించుటకు మార్గము అని వ్యాసుడు ఆ మంత్రమునకు వ్యాఖ్యానము చేసెను. ఆకాశమునందు ఉత్తరము నుండి దక్షిణముగా క్షీరసాగరమనబడు తారకా పంక్తి కాలప్రవాహము వలె అనంతమైన వెలుగొందెను. అర్ధరాత్రమున ఆకాశ మధ్యమునందు అభిజిత్ తారకలు ఒక చిన్న బాలుని ఆకారము వలె దర్శనమిచ్చినవి. లోయ నుండి వృక్షపంక్తుల మీదుగా వీచుచున్న దక్షిణ వాయువులు తుంబురు గానములను వెలార్చెను. బ్రాహ్మీ ముహూర్తమునందు తూర్పున పునర్వసు ఉదయించి దర్శనమిచ్చుచుండగా పరాశరుడు గుహ వెలువడి వచ్చి అందరకును కనిపించెను. ఆ రాత్రి కారాగృహమున తుంబురు నారదులు గానము చేయుచున్నట్లు దేవకీదేవికి స్వప్నమున కనుపించి వినిపించెను. ఏవో గానములు నాకు ఈ రాత్రంతయు స్వప్నమునందు వినిపించుచునే ఉన్నవి అని ఆమె వసుదేవునితో వర్ణించి చెప్పెను. ఆ రాత్రి అక్రూరుడు తన సౌధమున నిద్రించుచుండగా ఒక్క మారు గుర్రముల సకిలింపులు వినిపించెను. అతడు నిద్రలేచి తన గుర్రములను చూచి తిరిగి వచ్చెను. హయగ్రీవ మంత్రము జపించుచు మరలా నిద్రించెను. నాడు దక్షిణ మహాసముద్రము పొంగినదనియు సింహళ కేరళ ప్రాంతములందు అందలి పల్లెలు పట్టణములు దెబ్బతిన్నవనియు వార్తలు పుట్టెను. దక్షిణ వాయువులు గుర్రాల వలె భరతభూమి యందు ఎల్లెడలా కథను త్రొక్కెను. మూడవ దినమున ఋషులెల్లరును లోయలో రాలిన పండుటాకులు తిని గంగాజలమును గ్రోలిరి. ఆనాటి బ్రహ్మయజ్ఞమును అశ్వినీ దేవతల స్తోత్రముతో నిర్వహించిరి. ఆ రాత్రి యథాప్రకారము పరాశరుడు గుహలో ప్రవేశించిన వెనుక క్షీరాబ్ది అందలి తారకలు మెరుగుపెట్టిన వజ్రాల తునుకల వలె మెరసిపోయెను.
వాని నడుమ బ్రహ్మ అను తారక మిక్కిలి ప్రకాశముతో వారందరికీ దర్శనమిచ్చుచుండగా గుహలో నుండి మరలా వేదమంత్రములు వినిపించెను. శాశ్వత ధర్మ మార్గమును దేవతలు అనుష్ఠించుచు శిశువునకు దేహభాగములై సదస్సు చేయుచున్నారు అని వ్యాసుడు ఆ రుక్కునందలి మొదటి భాగమునకు వ్యాఖ్యానము పలికెను. విశ్వగర్భము ధర్మపీఠమై నిలువగా దాని యందు శిశువు పెరుగుచున్నాడు, క్షీరాబ్ది జలములు అతనిని పెంచుచున్నవి అని ఆ రుక్కు రెండవ భాగమునకు మైత్రేయుడు వ్యాఖ్యానము పలికెను. తన గర్భమున పెరుగుచున్న శిశువునకు దేవతలు అవయవములై నమస్కరించుచూ నిలబడినట్లు వాయువు విశ్వకర్మ రూపమున ప్రాణమై స్పందించుచున్నట్లును దేవకీదేవి స్వప్నముగా అంచెను. తెల్లవారుసరికి స్పష్టముగా గుర్తులేదు. ఆ రాత్రి అంతయు దేవతల శిరస్సులు గాలిలో తిరుగుచున్నట్లు, పిశాచములను వెన్నాడి చంపుచున్నట్లు జరాసంధుడు స్వప్నము కాంచెను. కలవరపడి లేచెను. తొలిసారిగా భయము ఎట్లుండునో రుచి చూచెను. నవ్వుకొని మరలా నిద్రించెను. అదే రాత్రి అక్రూరుడు మరి ఒక స్వప్నము కాంచెను. విశ్వామిత్రుడు తన అస్త్రశక్తులను పిశాచముల రూపమున వశిష్ఠునిపై ప్రయోగించుచుండెను. అవి అన్నియు వశిష్ఠుని బ్రహ్మదండమున లీనమగుచుండెను. అక్రూరుడు మేల్కాంచి పాదప్రక్షాళనము చేసుకొని ఆచమించి నృసింహమంత్రమును జపించెను. 4వ దినమున తూర్పు సముద్రము పొంగెనని వార్తలు పుట్టినవి. పాండ్య, చోళ, టేంకణ, ఆంధ్ర భూములు జలమగ్నములయ్యను. హిమాలయముల లోయలలో వీచుచున్న వాయువులు భేరీభాంకారములు చేసెను. ఋషులందరూ లోయలో రాలిన ఇప్ప పువ్వులను భక్షించి గంగాజలములను గ్రోలిరి. నాటి రాత్రి పరాశరుడు గుహలో ప్రవేశింపబోవుచు ఇట్లనెను: మా తల్లి అదృశ్యంతీదేవి గర్భమున నేనుండగా విశ్వామిత్రుడు ప్రయోగించిన పిశాచము మా తండ్రియగు శక్తి మహర్షిని చంపి భక్షించెను. మా తాత వశిష్ఠ మహర్షి మా తండ్రిని పిశాచ గర్భము నుండి ఆకర్షించి పునర్జీవితుని చేసెను. విశ్వామిత్రుని ప్రయోగము అధర్మమని నేను రోషపడి సకల పిశాచ మారణ హోమమును సంకల్పించి తిని. అట్లు చేయుట అధర్మమని మా తాత వశిష్ఠులు నన్ను వారించి ఆ సంకల్పము నుండి విరమింపచేసిరి. అప్పుడు చావక మిగిలిన పిశాచ శక్తులు పంచభూతములలో కలిసిపోయి జీవుల దేహములను ఆవేశించి ఇప్పటికిని ధర్మ వ్యతిక్రమము చేయుచున్నవి. నేటి మన బ్రహ్మయజ్ఞముతో పిశాచములకు లొంగని పంచభూతములు ఉద్భవించినవి. అవి పురాణ పురుషుని దేహముగా పనిచేయును. పురాణ పురుషుని దేహముగా పనిచేయటం కోసము పంచభూతములు ఉద్భవించినయ్యటండి. ఎటువంటి పంచభూతములు అవి? పిశాచములకు లొంగని, అవి లొంగవటండి, పిశాచములకు లొంగని పంచభూతములట. ఎట్లా ఉద్భవించినాయి అంటే నేటి మన బ్రహ్మయజ్ఞముతో అంటున్నారు. ఇట్లు పలికి పరాశరుడు గుహలో ప్రవేశించెను. మెంట క్షీరాబ్దిలో ధ్రువతారక నూతన కాంతులను వెదజల్లెను. గుహలో నుండి మంత్ర రుక్కులు వినిపించెను. ఈ ధ్రువము చుట్టూను సప్తసాగరముల జలములు, సప్తకుల పర్వతములపై ఉన్న ఫలవృక్షములు, సప్తమారుతములు పాకము చెంది సప్తకిరణములు గల సప్తజిహ్వలకు నివాస స్థానములైన దేహభాగములుగా ఏర్పడుచున్నవి అని ఆ మంత్రమునకు వ్యాసుడు వివరణము చెప్పెను. గుహపైనున్న కొండ శిఖరము నుండి మొబ్బుగాలులు వీచుచు వెదురు పొదలలో నుండి గాలి ఈలలు వినిపించుచుండెను. అంటే గాలి ఈలలు వినిపిస్తూ ఉన్నాయండి. 7 రంధ్రములు గల వేణువు నుండి అతడు జగదుచ్ఛ్వాస రూపమైన సామగానమై వెలువడుచున్నాడు అని మైత్రేయుడు వ్యాఖ్యానించెను. ఆ రాత్రి అంతయు స్వప్నమున దేవకీదేవికి వేణుగానము వినిపించెను. మెలకువ వచ్చుసరికి అంతగా జ్ఞప్తి లేదు. ఒక పెద్ద వేణువు గాలిలో తేలుచున్నట్లు, దాని రంధ్రముల నుండి వెలువడిన గానములకు గోగణములన్నీ మోరలెత్తి పర్వెత్తుచున్నట్లు, స్త్రీలందరూ విరహిణులై
దాని వెంట తిరుగుచున్నట్లు వ్రజమందలి యశోదకు స్వప్నము కలిగెను. ఆమె మేల్కాంచి నందగోపునకు తెలిపెను. అతడు, ఏమో, ఆ మహనీయుడు మన వ్రజగణమున చెరించినను చెరింపవచ్చును అని పలికి మరలా నిద్రించెను. 5వ దినమున పశ్చిమ మహాసముద్రము పొంగినదని వార్తలు వచ్చెను. కొంకణ మహారాష్ట్రములు జలమగ్నములైనవి. ఘూర్జరమునందు కొన్ని నగరములు మునిగిపోయెను. సముద్రమున కొంత భాగము భూమి మెరకయై గట్టిపడెను. 5వ దినమంతయు బ్రహ్మయజ్ఞ దీక్షలో ఋషులు మర్రిపండ్లు రావిచిగుళ్ళు భక్షించి గంగాజలములు గ్రోలిరి. కొందరు పరమశివుని మర్రిగింజలోని దక్షిణామూర్తిగను, కొందరు నారాయణుని రావిచిగుళ్ళయందు నిద్రించిన వటపత్ర సాయిగను ఉపాసించిరి. కొందరు అశ్వత్థమూర్తి అయిన అశ్వముఖుని హయగ్రీవుని ఉపాసించిరి. నాటి రాత్రి పరాశరుడు గుహలో ప్రవేశించుచుండగా పశ్చిమాకాశమున శుక్రుడు ఉత్తర ఫల్గుణియందు ప్రకాశించెను. స్వాతి తారకలలో శనైశ్చరుడు నీలకాంతులను వెలార్చెను. గుహలో నుండి అర్ధరాత్రమున రుక్కులు వినిపించెను. అతడు అరణ్యములలోని వృక్ష ఫలములను ఆహారముగా స్వీకరించుటకై వనముల వెంట చెరించును, వనములను తనకు ఆహుతిగా దగ్ధమనర్చును అని వ్యాసుడు వ్యాఖ్యానించెను. సప్తసింధువుల తరంగముల వలె గుర్రాల కథను చిందులతో అతడు వనములో యథేచ్ఛముగా చెరించును. అతని క్రీడలను ఎవరు అడ్డగలరు అని మైత్రేయుడు వ్యాఖ్యానించెను. ఆ రాత్రి అరణ్యములలో ఒక బాలుడు సహచరులతో పరిగెత్తుచున్నట్లు, కొమ్మలెక్కి దూకుచున్నట్లు దేవకి స్వప్నముగా అంచెను. గాంధారరాజు సౌధము పై అంతస్తునందు నిద్రించుచున్న శకునికి సింధూనది పొంగుచున్నట్లు, వాయువ్య దిశలో పర్వతారణ్యములు తగులబడిపోవుచున్నట్లు స్వప్నము కలిగెను. కలత నిద్రలో మెలకువ వచ్చెను. వాతాయనము నుండి లోయలోని అడవి వంక చూచి మరలా నిద్రించెను. 6వ దినమున సింధూనది పొంగినదని వార్తలు పుట్టెను. సింధులోయలోని యవనులు, బర్బరులు, అపరాంతికులు వరదలలో మునిగిరి. ఆ దినమంతయు ఋషులు కేవలము గంగాజలములు గ్రోలి బ్రహ్మయజ్ఞమును నడిపిరి. సరస్వతి సూక్తములతో, సప్తసింధు స్తోత్రములతో వేదఘోషలు ఉచ్చరింపబడినవి. ఆ రాత్రి పరాశరుడు గుహలో ప్రవేశించినప్పుడు తూర్పున మకర రాశి ఉదయించుచుండగా పశ్చిమమున చుట్టుకొనిన సర్పము వలె ఆశ్లేష అస్తమించెను. మింటియందు సప్తఋషి జనములు ఆశ్లేషము పొంది మఖ వైపునకు యానము చేయుచూ దర్శనమిచ్చిరి. క్షీరాబ్ది తారకల నడుమ ఆదిశేషుని ఆకారమైన తారకల మండలము మబ్బులు విచ్చుకొనినంతనే కనిపించెను. అర్ధరాత్రమున గుహ నుండి వినిపించిన వేదఘోషలను వెన్నెలలో నిలబడిన ఋషులు ఆలకించిరి. నదీ తరంగములపై ఈదుచున్న హంసవలే అతడు క్రేంకారము చేయును అని వ్యాసుడు వ్యాఖ్యానించెను. జీవుల మనస్సులను సరస్సులందు నేర్పరియై అతడు తేలుచు తెలివి పలుకులను మాయగా పలికి మేల్కొల్పును అని మైత్రేయుడు వ్యాఖ్యానించెను. ఆ రాత్రి ఒక మహాసర్పము దేహముపై పొడలు కలిగి తన గర్భమందలి బాలుని చుట్టుకొనుచున్నట్లు దేవకి స్వప్నముగాంచి కేకపెట్టెను. ఆ బాలుడు ఒక హంసగా మారి సర్పము నుండి తప్పించుకొని ముక్కుతో సర్పమును పొడుచుచున్నట్లు కనిపించెను. ఆ మరునాడు వ్రజమునందు కాళీయమనబడు చెరువులో నీరు త్రాగి కొందరు మరణించినట్లు వార్త పుట్టెను. అందొక మహాజలసర్పము ఉన్నదనియు అందరి నీరు త్రాగరాదనియు నందుడు నిషేధించెను. ఆ దినమంతయు వాయువే ఆహారముగా ఋషులు బ్రహ్మయజ్ఞము చేసిరి. కొందరు సర్పసూక్తములను, కొందరు సుపర్ణ సూక్తములను సామమార్గమున పారాయణ చేసిరి. నాటి రాత్రి పరాశర మహర్షి గుహలో ప్రవేశింపబోవుచు ఇట్లనెను:
నేడు మన బ్రహ్మయజ్ఞమున 7వ దినము. నేటితో నారద మహర్షి శాసించిన దీక్ష పూర్తి అయినది. నేటి రాత్రి వినిపించు వేదఘోషతో విష్ణుపురాణ సంహిత పరిపూర్ణమగును. నేనిక తిరిగి రాను. వలసినప్పుడు శ్రావస్తి గుహాముఖమున రావి చెట్టు నుండి నిర్మాణకాయుడనై కనిపించును. రేపు ఆషాఢ పూర్ణిమ. రేపటి నుండి వ్యాసుడు వేద విద్యకు జగద్గురువుగా ఆధిపత్యము వహించును. మైత్రేయుడు పరమగురువుగా పురాణ పురుషుని వాక్కుగా మెలగును. నేటి అర్ధరాత్రమున సత్యవతీదేవి యోగమార్గమున పరిపూర్ణమూర్తి అగును. వ్యాస శిష్యులకు ఆమె వేదమాతగా ప్రసన్నమగుచుండును. ఇట్లు పలికి పరాశరుడు గుహలో ప్రవేశించెను. నాటి అర్ధరాత్రమున పూర్ణిమ ప్రవేశించినది. చంద్రుడు మకరస్థుడై ఉదయించి మింటికెక్కెను. గంధర్వుడగు సోముని వెలుగులు చంద్రబింబము నుండి హిమాలయములపై వర్షించెను. వెన్నెలలో హిమశిఖరములు క్షీరాబ్ధి తరంగముల వలె ధవళకాంతులు వెలార్చెను. అర్ధరాత్రమున గుహలో నుండి వీణమీటుల వంటి కంఠధ్వనితో సామమార్గమున వేదరుక్కులు వినిపించెను. శాశ్వత ధర్మసాగరము నుండి ఒక శిశువుగా అగ్నిహోత్రుడు ఉద్భవించుచున్నాడు. అతడు చంద్రుని వలె మానసాకాశములందు విహరించును, సోముని వలె గానామృతము వర్షించును అని మైత్రేయుడు వ్యాఖ్యానించెను. నాటి రాత్రి దేవకి గర్భస్థుడైన శిశువు చంద్రబింబము వలె నవ్వుచు కేరింతలు కొట్టుచున్నట్లు, ఆకాశమున నారదుడు శ్వేతాంబరధారి అయి వీణమీటుచు స్వేచ్ఛగా గానము చేయుచున్నట్లు దేవకీదేవికి స్వప్నము కలిగెను. హస్తిన సౌదాగ్రమున నిద్రించుచున్న ధృతరాష్ట్రునకు సముద్రముపై పూర్ణిమాచంద్రుడు వెన్నెల వర్షించుచున్నట్లు, సముద్రఘోషల నుండి గానములు వినిపించుచున్నట్లు స్వప్నము కలిగి మెలకువ వచ్చెను. పుట్టుగ్రుడ్డగుట వలన స్వప్నమందలి వెన్నెల అతని మనస్సున అనుభవము కలిగింపలేదు. గానము మాత్రము జ్ఞప్తికి వచ్చెను. మరలా నిద్రించెను. 3 దిశలయందును గల సముద్రములను దేశమందలి నదులను ప్రశాంతములయ్యేనని వార్తలు వచ్చినవి. ఆ దినమంతయు ఋషులు దీక్షాంతము చేసి వన్యఫలములతో కందమూలములతో గంగాజలములతో విందు చేసుకొనిరి. పరాశర మహర్షిని స్మరించుచు అతడు ప్రసాదించిన వేద ఘోషలను రుక్కులుగా స్వీకరించి సూక్త పారాయణము చేసిరి. వ్యాసుడు అనుమతింపగా సౌనకుడు ఆ సూక్తమును ఋగ్వేదమున ప్రథమ మండలమున 12వ అనువాకమున 65వ సూక్తముగా సంహితలలో చేర్చెను. వ్యాసుడు జగద్గురువైన ఆ దినముననే బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించెను అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. స్వస్తి. వాసుదేవ.